రైట్ ఇక మొన్న సంధ్యా థియేటర్ ఘటన మరొక ముందే మళ్ళీ రాజమండ్రిలో మరో విషాదం జరిగింది. గేమ్ చేంజర్ ఈవెంట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే చర్చానీయాంశంగా మారిందట. ఏపీ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కూడా అటు వైసీపీ నేతలు దీనికి సంబంధించి సెటైర్లు విసురుతున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రోజా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలను సంధించారు. ఆ యువకుల తల్లులు అలాగే కుటుంబాల కన్నీటి రోదన మీకు కనిపించడం లేదా, ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదని చెప్పి కూడా రోజా ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరి మరణానికి గత ప్రభుత్వం రోడ్డు వేయకపోవడమే కారణంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఇది చౌకబారు రాజకీయం చేయటమే కదా అని చెప్పి కూడా రోజా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి సంబంధించి అల్లు అర్జున్కి అయితే నీతులు చెప్తారా, ఇటు గేమ్ చేంజర్ మూవీకి వచ్చి మరి ఇద్దరు యువకులు చనిపోయారు, వాళ్ళని ఎందుకు మీరు పరామర్శించలేదని చెప్పి కూడా రోజా ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో సంధ్యా థియేటర్ ఘటన మరొక ముందే ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ గొడవ ప్రారంభమైంది. అయితే గేమ్ చేంజర్ గొడవకు సంబంధించి ఏ రకంగా ఉన్నా కానీ ప్రస్తుతం ఇది వైఎస్ఆర్సీపీ జనసేన మధ్య, అంటే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ వార్గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 2 రోజుల క్రితం రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైట్ ఇక ఇప్పటికే చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్కి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అటు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చి ఇద్దరు వ్యక్తులు చనిపోతే ఇప్పటివరకు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదని చెప్పి కూడా రోజా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, రోడ్లు వేయలేదు, గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇద్దరు యువకులు ఈ విధంగా యాక్సిడెంట్ అయి చనిపోయారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాన్ని ఎంతవరకు కరెక్ట్, ఇది చౌకబారు రాజకీయమే అని చెప్పి కూడా రోజా అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2 విభిన్నమైన సమస్యలకి వేదికైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా సంధ్యా థియేటర్ గరవక ముందే ఆ వివాదం ఇంకా పూర్తి స్థాయిలో సద్దుమణగలేదు. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో రాజమండ్రి వేదికగా గేమ్ చేంజర్కి సంబంధించి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా రామ్ చరణ్తో పాటు అలాగే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అయితే ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వారి సొంత గ్రామాలకు వెళ్తున్న సమయంలో ఏదైతే ఇద్దరు యువకులు, మణికంఠ, చరణ్ అనే ఇద్దరు యువకులు కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది అల్లు అర్జున్కి, అంటే పుష్పకు ఒక న్యాయమా, గేమ్ చేంజర్కి మరొక న్యాయమా అంటూ కూడా కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ టార్గెట్గా ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ చదవక ముందే వెంటనే మాజీ మంత్రి, సినీ నటి రోజా కూడా చాలా ఘాటుగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ట్విట్టర్ వేదిక ప్రశ్నల పరంపర కొనసాగింది. గేమ్ చేంజర్ విషయంలో ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం వేస్తున్నారు, ఇద్దరు చనిపోయిన తర్వాత 3 రోజులు గడుస్తున్నా ఎందుకు వారిద్దరిని ఇంకా పరామర్శించలేదు, ఆ తల్లుల పుత్రశోకాన్ని ఎవరు తీరుస్తారు, ఎందుకు మీరు పరామర్శించలేదు, 5 లక్షలు 10 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దుప్పుకుంటే సరిపోతుందా, డిప్యూటీ సీఎం హోదాలో ఎందుకు స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు? ఇదే అంశాన్ని తెలంగాణలో సంధ్యా థియేటర్ వ్యవహారంలో పుష్ప 2 విషయంలో జరిగినప్పుడు ఎందుకు అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు, మానవతా దృక్పథంతో సినీ టీం వెళ్ళి పరామర్శిస్తే బాగుండేదని చెప్పి తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు గుర్తు చేస్తూ కూడా రోజా ట్విట్టర్ వేదికగా కూడా ప్రశ్నల పరంపర కొనసాగించారు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి ఉదయమే స్వయంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి గత వైసీపీ సర్కార్ రోడ్లు సక్రమంగా వేయకపోవడం మూలంగానే రోడ్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని గత కొంతకాలంగా చెప్తున్నాం. రోడ్డు ప్రమాదం మూలంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దానికి కౌంటర్గా రోజా కూడా మాట్లాడుతున్నారు. 7 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్లో మీరే పరిపాలిస్తున్నారు, అలాగే ఆ జిల్లాకి సంబంధించి మీరే మంత్రిగా ఉన్నారు, అదే ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నారు, ఎందుకు మీరు రోడ్లు వేయలేదు, ఇంకా రోడ్లు వేయకుండా తమపై ఎందుకు ఇంకా చౌకబారు విమర్శలు, చౌకబారు రాజకీయాలు చేయడం సమంజసమా అని చెప్పి
రోజా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ సినిమా విషయాన్ని పక్కన పెట్టినది కనుక అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ మధ్య ఒక రకమైన గ్యాప్ని క్రియేట్ చేసేందుకు మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రయత్నించింది. తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే రోజా చేసిన ప్రశ్నలకు సంబంధించి కూడా జన సైనికులతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో సినీ విషయానికి సంబంధించి మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏ రకంగా అవమానపరిచారో మీకు గుర్తు లేదా అని చెప్పి వాళ్ళైతే చాలా ఘాటుగా రిప్లైలు పదజాలంతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే గేమ్ చేంజర్ వ్యవహారానికి సంబంధించి రిలీజ్కు ముందే మరొకసారి ఈ సినిమా వివాదానికి కేంద్రమైన పరిస్థితి కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి స్పందించడం, వారికి పరిహారం ప్రకటించడం, అలాగే ప్రభుత్వం పార్టీ కూడా ఇంకా అండగా ఉంటుందని చెప్పి ప్రకటించడం, ఆ తర్వాత సినీ నిర్మాత దిల్ రాజు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, పరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఎందుకు పరామర్శించలేదు అనే దానికి సంబంధించి ఇక్కడ ప్రశ్న ఉంది. ఖచ్చితంగా త్వరలోనే సినీ టీం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ తరఫున ప్రతినిధి బృందం కానీ అక్కడికి వెళ్ళి వారిని పరామర్శిస్తారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్తే చాలా ఎక్కువ మంది అభిమానులు నేతలు వస్తారు, మళ్ళీ అక్కడ కంట్రోల్ చేయటం, మరి రకరకాల సమస్యలు వస్తాయనేది జనసేనకు సంబంధించి మొదటి నుంచి చెప్తుంది. ఎందుకంటే మన గతంలో విజయవాడ వరదల విషయంలో కానీ లేకపోతే విశాఖపట్నంలో ప్రమాద విషయంలో చాలా సందర్భాల్లో కూడా క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడం కష్టసాధ్యమవుతుందని చెప్పి పోలీసులు చేస్తున్న సూచన మేరకు పవన్ కళ్యాణ్ అక్కడి పరామర్శకు వెళ్ళలేదు. ఖచ్చితంగా టీము అలాగే జనసేన బృందం వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శిందని చెప్పి కూడా జనసేన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రత్న, ఆ యువకుల కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి అటు జనసేన తరపు నుంచి కానీ ఇటు మూవీ టీం నుంచి కానీ ఒక స్పందన అనేది వెంటనే చనిపోయిన తర్వాత వచ్చింది. అయినా కూడా వైసీపీ నేతలు ఇప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ జరిగి వాళ్ళు చనిపోయిన 3 రోజుల తర్వాత మళ్ళీ అటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అటు అంబటి కానీ రోజా కానీ ఈ విధమైన పోస్టులు చేయడాన్ని ఎలా చూడొచ్చుంటారు. అంటే ఏదైతే ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ ఘటనకి సంబంధించి ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్లారో అదే నెగిటివ్ వేలో అటు పవన్ కళ్యాణ్ కూడా చూపించాలని చెప్పే వైసీపీ నేతలు ఈ విధంగా పోస్టులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు శివ? ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఏదైతే తెలంగాణ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవటం కానీ లేకపోతే నెగిటివ్ రోల్ క్రియేట్ అయిన దాన్ని చేసుకొని అలాగే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చూపించాలనే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల కంటే ముందు అంటే రోజా కానీ అంబటి రాంబాబు కంటే ముందు అటు మూవీ టీము ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముందుగానే స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఇటు జనసేన నుంచి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తా అన్నారు, అలాగే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సహాయం చేపిస్తానని చెప్పి ప్రకటన చేశారు. అలాగే మూవీ టీం నుంచి కూడా ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కూడా చెరొక 5 లక్షల రూపాయల పరిహారం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రకటించారు. కానీ తెలంగాణకు సంబంధించి ఆ ప్రభుత్వము జోక్యం చేసుకొని ప్రభుత్వం స్పందించే వరకు కూడా అల్లు అర్జున్కి సంబంధించిన కానీ లేకపోతే పుష్ప టీం కానీ స్పందించలేదు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఏదైతే ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాయో ఉదయానికే పవన్ కళ్యాణ్ స్పందించారు, ఉదయమే దిల్ రాజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రోజా కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ ఒక 20 నిమిషాల అరగంట క్రితం మాత్రమే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కానీ వాళ్ళు ట్విట్టర్ వేదికగా ప్రకటించడానికి ముందుగానే ఇటు సినీ టీం కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. సో ఏదైతే తెలంగాణలో జరిగిన అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముడిపెట్టి అంటే ముఖ్యంగా రకరకాల కారణాలు ఉంటాయి. రాజకీయ కోణాలకు సంబంధించి ఆ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఎందుకు తీసుకోవట్లేదని అంటే ఇరు ప్రభుత్వాల మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేసే అంశానికి సంబంధించి కానీ లేకపోతే ఇటు మెగా ఫ్యామిలీ అలాగే ఇటు అల్లు ఫ్యామిలీ మధ్య ఇంకా గ్యాప్ని పెంచే ఉద్దేశం కానీ అలాగే సినిమా అంశానికి సంబంధించి రాజకీయ కోణంలో చూసే ప్రయత్నాలు ఇట్లా రకరకాలుగా రాజకీయాలకు సంబంధించి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళకి అనుగుణంగా రాజకీయాలు చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగిన పరిణామాలను కూడా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కానీ నిజంగా అది మలుచుకునే ప్రయత్నం చేయాల్సిన దానికి సంబంధించి చేసింది కానీ కొంత డిలే జరిగిన మాట అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం కంటే ముందే ఉండి పోరాడాలి, ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వము సినీ వాళ్ళు స్పందించిన తర్వాత ప్రతిపక్షాలు స్పందించాయి కాబట్టి సో తెలంగాణలో జరిగిన వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకోవటం ఇక్కడ సాధ్యమయ్యే పరిస్థితి కాకపోవచ్చు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు సినీ ప్రముఖులు అయితే భావిస్తూ ఉన్నారు. రత్న, పవన్ కళ్యాణ్ మాట్లాడినది ఆ తీరు కూడా మనం చూసాం. అందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో దాన్ని బట్టి చూస్తే అక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఉండడం కోసం ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అంతలాగా చెప్పి యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం కూడా ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఈ విధంగా పోస్టులు చేయడానికి సంబంధించి కూటమి తరపు నుంచి కానీ జనసేన తరపు నుంచి కానీ ఎవరైనా నేతలు స్పందించే అవకాశం కనిపిస్తుందంటారా? ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకోవాలి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంబటి రాంబాబు కానీ రోజా కానీ
ఎవరు వాళ్ళు ప్రకటన చేసినా ఇటు జనసేన నుంచి కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఎవరు కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆ ఇద్దరు నేతల్ని వీళ్ళు రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం గుర్తించే పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే రోజాకి సంబంధించి కానీ లేకపోతే రాంబాబు విషయానికి సంబంధించి ఎన్ని ప్రకటనలు ఎన్ని సమావేశాలు పెట్టినా కానీ వారికంటే ముందుగానే తాము రియాక్ట్ అయ్యి బాధితులకు అండగా ఉన్నామని చెప్పి ఇటు ప్రభుత్వము ఇటు కూటమి అలాగే పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ ఎపిసోడ్ని ఆంధ్రప్రదేశ్ ముడిపట్టం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలని పుష్పకు సంబంధించి గేమ్ చేంజర్ మధ్య ముడిపట్టం ఇట్లా రకరకాల రాజకీయ కోణాలు చూపిస్తున్నప్పటికీ కూడా కానీ ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆ జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఛార్జి ఆ జిల్లాకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ఆ జిల్లా మంత్రులతో మాట్లాడి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున పరిహారం అందే అంశాన్ని కూడా ఇప్పుడే ప్రకటన చేశారు. కాబట్టి అంటే ఎంత పరిహారం చేస్తాం ఏంటి, అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఇంకా ఎక్కువగా సహాయం చేసే దిశగా కూటమి నేతలు అలాగే జనసేన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అంటే జనసేన వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఇవాళ రేపట్లోనే ఒక బృందం అంటే ప్రభుత్వం తరపున వెళ్తారు లేకపోతే టీం తరపున వెళ్తారు జనసేన తరపున వెళ్తారు అంటే అందరూ కలిసి వెళ్తారు. ఒక బృందం అయితే వెళ్ళి ఆ రెండు కుటుంబాలని స్వయంగా పరామర్శించి ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేస్తారని చెప్పి కూడా తెలుస్తా. రైట్, ఇక గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళి గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్కి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు చనిపోయిన యువకులు యాక్సిడెంట్లో చనిపోయిన ఘటన మనందరికీ తెలిసిందే. ఇది జరిగి 3 రోజులు అవుతున్నా అటు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అని చెప్పి కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ట్విట్టర్ వేదికగా పవన్ని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టులను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అటు అంబటి కానీ ఇటు రోజా కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేస్తూ ఈ పోస్టులను చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన ఇద్దరు యువకులకి మేము అండగా ఉంటామని చెప్పి కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కానీ స్పందించడం వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అటు రోజా కానీ అంబడి కానీ పోస్టులు పెట్టారు. మరి పోస్టులకి సంబంధించి అటు ఆ కూటమి నేతలు కానీ జనసేన నేతలు కానీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.